వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తన మార్క్తో పాటు సిబ్బంది మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా శాఖల్లో జరిగిన అవినీతిని బయటపెట్టారు. ఇక ఆధారాల సేకరణే మిగిలిందని చెప్పాలి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గత ప్రభుత్వ హయాంలోనే నేతలు. ఆయన ముందుగానే అవినీతిని జరిగిందని తెలిస్తే ఎవ్వరిని వదిలిపెట్టనని చెప్పారు. ఇప్పుడు చేతల్లో చూపిస్తున్నారు కూడా. మొన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిట్ట బయటపడింది. తాజాగా మల్లారెడ్డిపై కేసు నమోదయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. గిరిజనుల భూములను మల్లారెడ్డి కబ్జా చేశారని ఫిర్యాదు అందడంతో ఆయనపై కేసు నమోదైంది. మొత్తం 47 ఎకరాలను కబ్జా చేశారని కొందరు ఫిర్యాదు చేయడంతో శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గిరిజనుల భూములను కబ్జా చేసి రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్స్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగారాం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారానికి సహకరించిన శామీర్పేట్ తహసీల్దార్పై సైతం కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 420 కింద కూడా కేసు నమోదు చేశారు. గతంలో కూడా మల్లారెడ్డిపై పలు రకాల కేసులు నమోదయ్యాయి. భూ కబ్జాకు సంబంధించి ఫిబ్రవరిలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కాగా మల్లారెడ్డికి చెందిన 2 ఆసుపత్రుల మధ్యలో ఉన్న ఖాళీ భూమిని కబ్జా చేసేందుకు యత్నించారన్న ఆరోపణలున్నాయి. ఇతరుల భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి తమ ల్యాండర్లోకి తమరే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపణలు చేశారు. 2020లో కూడా కుత్బుల్లాపూర్ మండలం సురారం గ్రామంలో 2 ఎకరాల 13 కుంటల భూమిలో కొంత భాగాన్ని కబ్జా చేశారంటూ శ్యామల అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన లాయర్ మల్లారెడ్డికి అమ్ముడుపోయి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరిస్తున్నారని శ్యామల పోలీసులకు తెలిపారు. 20 గుంటల భూమిని ఆక్రమించి మల్లారెడ్డి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై మల్లారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో మరి చూడాలి. మరోవైపు రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులేనని ప్రచారం సాగుతోంది. ఇందుకు మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇస్తున్నాయి. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్ ను వెంటాడుతోందన్నారు. అందరి బాగోతాలు బయట పెడతాయని ఆమె అన్నారు. ఇటు చూస్తే కేటీఆర్, హరీష్ రావులకు ప్రజలు యంగ్ అండ్ డైనమిక్ లీడర్లుగా పేరుంది. అలాంటి వీళ్లపై ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి.